గౌతమి కొంచెం వచ్చి టీవీ ఆన్ చేసిపోతావా? ముక్కు మీద గోకుడు పెడుతుంది, కొంచెం వచ్చి గోకి పెడతావా? ఎక్కడా? ఎడమ చేదిక్కు. ఇక్కడ కొంచెం కింద. ఇక్కడ 11:30 అవసరం గౌతమి. రోజు ఈ టైంకి చాయ్ తాగుతాను. ఎవడు తాగిపిస్తాడు? అబ్బా, నాకన్నా షుగర్ బీమార్ ఉందా? చక్కెర ఇంత తక్కువ ఎందుకేసినావు? ఇంకో స్పూన్ వేసి తీసుకురాపో. ఏడిపోతున్నావు గౌతమి? రైతు బజార్కి. ఎంత టైం పడుతుంది? పడుతుంది, బాగానే టైం పడుతుంది. టీవీ పెట్టినావు, ఛానల్ మార్చినావు, చాయ్ పెట్టించినావు, ముక్కు మీద గోకుడు పెడితే గోకినావు. మళ్ళేమైనా అవసరం పడితే ఎవడు చేస్తాడు? మరి ఈ ఆలోచన ముందే ఉండాలిగా. వద్దు వద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినవే. మొబైల్ చేతిలో ఉంటే చాలు అడ్డమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం. అడిగేవాళ్ళు లేరానా? నాటకాలు, ఆన్లైన్ బెట్టింగ్ అంట. ఏది ఇప్పుడు ఆడు చూద్దాం. ఇంకోసారి ఆడాను ఒట్టేసి చెప్తున్నా గౌతమి. ఇంతకు ముందు కూడా ఒట్టేసావు, మళ్ళీ ఆడుతున్నావుగా. బెట్టింగ్ యాప్లు అన్ని డిలీట్ చేసేస్తా. అవును కదా, ఒక్కసారి యాప్ డిలీట్ చేస్తే మళ్ళీ ఇన్స్టాల్ అవ్వదు కదా. ప్లీజ్ గౌతమి, ఈ ఒక్కసారికి మాఫ్ చేసే గౌతమి. సమస్య లేదు. ఒక స్ట్రాంగ్ డోస్ పడందే మీ మగాడు మారరు. సరే, టాయిలెట్ వస్తే ఏం చేయాలి? అయ్యో నామతి మండా, నేను దీని గురించి ఆలోచించనే లేదు కదా. ఇప్పుడు కట్లిప్పు. వచ్చేప్పుడు అడల్ట్ డైపర్స్ తీసుకొస్తా కదా. మీరు కూడా ఆన్లైన్ బెట్టింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.